అమృత్ భారత్ స్టేషన్ల పథకం కింద దేశవ్యాప్తంగా 500కు పైగా స్టేషన్ల పునరాభివృద్ధి పనులకు ప్రధాని మోదీ వర్చువల్ గా శంకుస్థాపన చేస్తారని చెప్పారు. ఈ సందర్భంగా తెలంగాణలో రైల్వే లైన్ల అభివృద్ధికి ప్రధాని మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇక రానున్న రోజుల్లో రాష్ట్రంలో రైల్వే రూపురేఖలని సమూలంగా మార్చివేస్తామని చెప్పారు. రైల్వే స్టేషన్లను ఆధునీకరించి అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ఇక సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లో ఆయా డివిజన్లలో 221 కోట్లతో ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకున్న 3 రైల్వే ఫ్లైఓవర్లను 29 రైలు అండర్ పాస్లను జాతికి అంకితం చేయనున్నట్లు వెల్లడించారు. ఇందులో తెలంగాణలో 230 కోట్ల రూపాయలతో చేపట్టే 15 రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధి పనులు, 169 కోట్ల రూపాయలతో చేపట్టే ఒక రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ సహా 16 అండర్ పాస్ బ్రిడ్జిల పనులు ఉన్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. ఇక రాష్ట్రంలో స్టేషన్ల పునరాభివృద్ధి, ఆర్ఓబీల నిర్మాణాలకు మొత్తం 2245 కోట్ల రూపాయలను కేంద్రం కేటాయించిందని చెప్పారు. గత 20వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారి మరోసారి ప్రధానమంత్రి కావడం కోసం దేశంలో భారతీయ జనతా పార్టీ అత్యధికమైనటువంటి సీట్లు మరి ప్రజల మద్దతు కూడగట్టడం కోసం తెలంగాణ రాష్ట్ర పార్టీ తరఫున విజయ సంకల్ప యాత్ర పేరుతో 5 యాత్రలు ప్రారంభించడం జరిగింది. ఒక యాత్ర కృష్ణానది నుంచి మహబూబ్నగర్ కృష్ణా నుండి, మరొక యాత్ర రంగారెడ్డి జిల్లా తాండూరు నుంచి, మరొక యాత్ర యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు తీసుకొని అక్కడి నుంచి, మరొక యాత్ర నిర్మల్ జిల్లా బాసర సరస్వతి అమ్మవారి ఆశీస్సులతో అక్కడి నుంచి, మరొక యాత్ర భద్రాచలం సీతమ్మ మరియు రాముల వారి యొక్క ఆశీస్సులు తీసుకొని ఇక్కడ 4 యాత్రలు భద్రాచలం నుంచి